దశరథ్ మాంజీ అనే ఒక కూలీ పని చేసుకుని బ్రతికే సామాన్యుడు ఓ రోజు చేతిలో పలుగు పారా పట్టుకుని 300 అడుగులు ఎత్తున్న ఈ కొండని తవ్వటానికి బయలుదేరాడు. దాంతో అందరూ అతన్ని పిచ్చివాడన్నారు. కాని అతను ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. దాదాపు 20 సంవత్సరాలు కష్టపడి ఆ కొండని మధ్యలో నుంచి చీల్చి 2 ముక్కలు చేశాడు దశరథ్ మాంజీ. కానీ ఎందుకు? దశరథ్ మాంజీ బీహార్ రాష్ట్రంలోని గెహ్లూర్ గ్రామానికి చెందిన ఒక సామాన్యుడు. గెహ్లూర్ ఒక మారుమూల గ్రామం. పాట్నాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరాన ఉన్న చిన్న పల్లె. బయట ప్రపంచానికి ఆ గ్రామానికి మధ్య ఈ కొండ అడ్డంగా ఉండేది. దాంతో గెహ్లూర్ వాసులు సరుకుల నుండి వైద్యం వరకు ఏం కావాలన్నా కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. సరే, అలాగే వెళ్తామా అంటే 32 కిలోమీటర్ల దూరం. దాంతో కొండెక్కి మళ్లీ దిగి అవతల వైపు దాటేవారు. అయితే ఓ రోజు ఎప్పట్లాగే ఆ కొండ అవతల వైపు క్వారీలో పనిచేసే మంజీ కోసం కడుపుతో ఉన్న తన భార్య పల్గునీదేవి మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చే సమయంలో కొండ ఎక్కే క్రమంలో కాలు జారి పడిపోవటంతో ఆమెకు చాలా గాయాలయ్యాయి. భార్య ఒంటి మీద గాయాలు చూసి తట్టుకోలేక మాంజీ ఆ క్షణమే ఆ కొండను మధ్యలో నుంచి తొలచి రోడ్డు మార్గం చేయాలని నిర్ణయించుకున్నాడు. భార్యకు దెబ్బ తగిలిందనే బాధతోనో, ఆ ఊరి ప్రజలు ఇంకా ఇలాంటి ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతోనో తెలీదు కాని ఎంతో మంది పిచ్చోడని తిట్టినా, అతన్ని చూసి నవ్వినా అతని అంతులేని సంకల్పంతో కొండను 20 ఏళ్లు కష్టపడి మధ్యలో నుండి చీల్చి 2 భాగాలు చేశాడు. అయితే ఆ పని చెయ్యమని అంతకుముందు చాలాసార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా మా వల్ల కాదని చేతులెత్తేశారు. గవర్నమెంటుతోనే కాని పనిని ఒక సామాన్యుడు చేసి చూపించాడు. మనిషి తలుచుకుంటే కొండనైనా పిండి చేయగలడు. ఇదే ఉదాహరణ.